ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా పల్లవి, రేపే కదా నీకు మ్యూజిక్ కాంపిటీషన్? అవునమ్మా. కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా? ఉమ్, ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? ఒంట్లో బాలేదా? ఆ, అలాంటిదేం లేదమ్మా, బానే ఉన్నాను. సర్లే, ఇవాళ కాస్త అర్లీగా నిద్రపో. రేపు కాంపిటీషన్లో నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి. కాంపిటీషన్లో గెలిచి నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు నిలబెట్టుకుంటావన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూస్తే ఈవిడేమో కాంపిటీషన్కి వెళ్తే పెళ్లి చెయ్యను అంటుంది. అటమ్మేమో తనకిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానన్న ఆశతో ఉంది. ఏం చెయ్యాలి? అక్షత, పల్లవి పరిస్థితి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయ్యో పాపం అనిపిస్తుంది. ఇప్పుడు పల్లవి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఓడిపోతుంది. అప్పుడు పల్లవి చరణ్ని వదిలి వెళ్ళిపోవాలిగా. నీతో ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం అంతేగా. అలా కాదు అని చెప్పి కాంపిటీషన్కి వచ్చి పాడిందే అనుకో, అక్కడ గెలిచినా ఇక్కడ ఓడిపోయినట్టే కదా. అప్పుడు ఆంటీ చరణ్కి దీనికి ఖచ్చితంగా పెళ్లి చెయ్యదు. అప్పుడైనా చరణ్కి దూరం అవ్వాలిగా. ఎటు చూసినా పల్లవికే నష్టం. కాదు, ఎటు చూసినా నాకే లాభం. పల్లవి కాంపిటీషన్కి రాలేదనుకో, పోటీలో నేనే గెలుస్తాను. తర్వాత చరణ్ని ఎగరేసుకుని వెళ్ళిపోతాను. భువన, రెడీయా? రెడీ ఆంటీ. ఇవాళ కాంపిటీషన్లో నువ్వు వెట్టి పరిస్థితుల్లోనూ విన్ అవుతావు భువన. మేం కూడా అక్కడే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు నిన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. చరణ్, రెడీయా? బయలుదేరదామా? ఎక్కడికి? అదేంటి బాబుగారు, ఈరోజు మ్యూజిక్ కాంపిటీషన్స్ కదా. మీరు దగ్గరుండి ట్రైన్ చేసిన భువన ఫుల్ వాల్యూమ్తో ఉంది. ఆ కాంపిటీషన్ గురించి నేనేం మర్చిపోలేదు. కాకపోతే ముందు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అదేంట్రా, నువ్వెక్కడికి వెళ్తావు? ఇప్పుడే ఆల్బమ్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు మమ్మీ. వేరే ఏదో కొత్త ఆల్బమ్ గురించి మాట్లాడాలన్నారు. నేను వెళ్ళి వాళ్ళని కలిసి వెంటనే అక్కడికి వచ్చేస్తాను. మీరు వెళ్ళండి. ఓకే, అక్కడికి రావాల్సిన వాళ్ళు వస్తారు. ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఉంటారు కదా? ఉండాలి కూడా. పల్లవి, నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. ఒకవైపు ప్రేమ పెళ్లి, రెండో వైపు ఆ గుండమ్మ గారికిచ్చిన మాట.
కానీ ఆ మాట కంటే ఈ కాంపిటీషన్ కంటే నీ జీవితం ముఖ్యం అమ్మా. నువ్వు ఈ ఇంటి కోడలు అవడం ముఖ్యం. బాధపడకమ్మా. అవును, కాంపిటీషన్ టైం అవుతుంది. పల్లవి బయలుదేరిందా లేదా? నిజంగా నన్ను అమ్మ అని పిలుస్తున్నావు కాబట్టి మీ అమ్మనే అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలి. నీకు పాటే కావాలనుకుంటే పెళ్లిని వదులుకో. నా కొడుకే కావాలి అనుకుంటే నీ పాటను వదులుకో. కాబోయే అత్తగారిగా నా నిర్ణయం నేను చెప్పాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పల్లవి. కాంపిటీషన్ జరిగే లొకేషన్కి రీచ్ అయిపోయినావా? లేదు, ఇంకా ఇంట్లోనే ఉన్నాను. వాట్? అదేందమ్మా, టైం అయింది కదా, ఇంకా ఇంట్లో ఉండడమేంది? తొందరగా వెళ్ళమ్మా. నేను ఆల్రెడీ బయలుదేరి అక్కడికే వచ్చేస్తున్నా. లేదు, నేను అక్కడికి రావడం లేదు, పాట పాడడం లేదు. ఒక నిమిషం ఆపు. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? ఏమన్నా ప్రాబ్లమా? ఏందమ్మా, ఏమైంది? చూడు పల్లవి, గుండమ్మ గారు నాకు కాల్ చేసి నీ గురించి చెప్పినప్పుడు ఒకే ఒక్క మాట చెప్పింది, పల్లవి మా అమ్మాయి అని. గుండమ్మ గారేందో, ఆమె లెవెల్ ఏంటిదో నాకు తెలుసు. గసొంటి ఆమె కూతురుగా పరిచయం చేసిన నువ్వు ఇంత ఫిరికి దాని లెక్కుంటావంటే నేను అసలే అనుకోలేదమ్మా. కానీ సార్, ఇక్కడ ప్రాబ్లం. ఏందమ్మా ప్రాబ్లము? కాంపిటీషన్ లో పాట పాడితే వాళ్ళ అబ్బాయితో పెళ్లి జరగదని మీ అత్తగారు అన్నది, అంతే కదా? నువ్వెందుకింత ఫూలిష్గా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థమైతే లేదమ్మా.